హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దిస్ వ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసుడు బియ్యం అనేది వేసుకొని 2, 3 సార్లు బాగా కడిగాను. కడిగిన తర్వాత 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. మధ్యలో వాటర్ చాలిపోతే ఒక గ్లాసు వాటర్ అనేది వేసి అన్నం మెత్తగా ఉడికించాను. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక గ్లాసుడు పాలు అనేవి యాడ్ చేశాను. ఒక గ్లాసుడు పాలు వేసిన తర్వాత పాలన్నీ ఇంకినంత వరకు దగ్గరికి కుక్ అవ్వనివ్వాలి రైస్ని. ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసి దగ్గరికి బాగా కుక్ అవ్వాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఇందులోకి చిన్న పచ్చకర్పూరం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 2, 3 యాలకులు యాడ్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి అందులోకి కిస్మిస్, జీడిపప్పు వేయించుకొని పరమాన్నంలో కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దగ్గరికి బాగా కుక్ అవ్వనివ్వాలి. ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల గుళ్ళో చేసిన ప్రసాదంలా ఉంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.